दिव्यानंत प्रभाव वन्द्याकार कारुण्य पारावार निखिल जगद्दावन पावन धाम अल्पायु वो मेघयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. శుభకరము శుభప్రదమైన ఆ కరుణామయుని నామాన్ని ప్రభాత వేళ సేవించడంలో ఎంతో ఆనందం ఉంది. మరి ఆ ప్రభువుని మనోల్లాసాన్ని కలిగించే గానం ద్వారా సేవించండి. ప్రియ సర్వమతాభిమాని, జాతి ఏదైనా జాగృతి ఒక్కటే, మతం ఏదైనా మనుగడ ఒక్కటే, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా పొడమి ఒక్కటే, కులం ఏదైనా రక్తం ఒక్కటేనని, ఈ పంచ సత్యాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని చాటి చెప్తుంది ఈ ఆరాధన వాణి. ప్రియమైన ఆరాధనా శ్రోతలకు భక్తిపూర్వక శుభనస్సులు. ప్రభు అమృతవాక్కు చెవిని సోకినప్పుడు మనసు పరవశిస్తుంది, కనువు పరిమళిస్తుంది. కావున ఆయన మాట అమరం, సురుచిరం, రసరమ్యం, రమణీయం. ప్రియమైన ఆరాధనా శ్రోతలకు భక్తిపూర్వక శుభనస్సులు. అరమరక లేక అవనికరిదించి నిరసించిన నరజాతి కోసం కలువరిగిరిపై సిలువను మోసి విమోచించిన విశ్వశాంతి ప్రదాతను హృదయాంజలి ఘటిస్తూ సమర్పించేదే ఈ ఆరాధన. श्री करुणालवाला बुध श्रीयुत भक्तवरेण्य कोटिकिन् माकु शरण्य धारिगादा मान्य चरितुंद नीकु स्तोत्रम्
ప్రియ ఆరాధన శ్రోతలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసునామమున శుభములు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనము నుండి 31 వచనముల వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళి గలీలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జనసమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. జీవిత కావ్యపు కవి ఈ దీను నివేదన విని పిలిచేవు నన్ను నీ గళముతో పలికింది నా హృదయం, పలికింది నా హృదయం. ఓ సుధాకృతి నా పరమ విధి, ఓ సుధాకృతి నా పరమ విధి. నా జీవిత కావ్యపు కవి ఈ దీను నివేదన విని. అపవాది విష బీజాలు అవన్నీ నీ చేసే కలుషం, అపవాది విష బీజాలు అవన్నీ నీ చేసే కలుషం. కల్లోల హృదయానికి కష్టాల కడలి అలలకు స్వాంతనం నీవేగా, శాంతి సమాధానం నీవేగా, నీవేగా, నీవేగా. నా జీవిత కావ్యపు కవి ఈ దీను నివేదన విని పిలిచేవు నన్ను నీ గళముతో పలికింది నా హృదయం, పలికింది నా హృదయం.
వైరాగ్య వేదనలు నిషిద్ధి నివేదనలు వైరాగ్య వేదనలు నిషిద్ధి నివేదనలు సమసేను నీలోనే విడిసేను సంతసవేళ సుధాకృతి నా పరమ విధి సుధాకృతి నా పరమ విధి నా జీవిత కావ్యపు కవి ఈ దీను నివేదన విని నా హృదయ విపంచిని నీటి నది నీవేగా నా హృదయ విపంచిని నీటి నది నీవేగా నా మదిలో నూతన క్రియను చేసినది నీవే యేసు సుధాకృతి నా పరమ విధి సుధాకృతి నా పరమ విధి నా జీవిత కావ్యపు కవి ఈ దీను నివేదన విని పిలిచేవు నన్ను నీ గళముతో పలికింది నా హృదయం సుధాకృతి నా పరమ విధి నా పరమ విధి నా పరమ విధి
సత్య జాడ విడనాడి నేలకు విడజారితిని సత్య జాడ విడనాడి నేలకు విడజారితిని శిలనైన నన్ను మార్చుటకే ప్రభువా సిలువధారి అయినావు శ్రమల కోర్చినావు సిలువధారి అయినావు శ్రమల కోర్చినావు శిలనైన నన్ను మార్చుటకే ప్రభువా సిలువధారి అయినావు శ్రమల కోర్చినావు విశ్వ ప్రేమకి స్వరూపము నీవయ్యా క్షమరాజ్యము నీదయ్యా క్షమరాజ్యము నీదయ్యా విశ్వ ప్రేమకి స్వరూపము నీవయ్యా క్షమరాజ్యము నీదయ్యా క్షమరాజ్యము నీదయ్యా మనిషి మనిషి కలహింసరులే జాతి వర్ణములే ఉండవులే మనిషి మనిషి కలహింసరులే జాతి వర్ణములే ఉండవులే అసహాయులను అన్నార్తులను ఆదుకునే దైవం శాంతి రాజ్యమే నీదయ్యా శాంతి రాజ్యమే నీదయ్యా విశ్వ ప్రేమకి స్వరూపము నీవయ్యా క్షమరాజ్యము నీదయ్యా క్షమరాజ్యము నీదయ్యా స్త్రీ పురుషులకు సమగౌరవమే నీ ప్రేమలకు అందరూ సమమే స్త్రీ పురుషులకు సమగౌరవమే నీ ప్రేమలకు అందరు సమమే తరతమ భేదము నీలాలనకు అర్హత కాదు కదా ప్రేమ రాజ్యమే నీదయ్యా ప్రేమ రాజ్యమే నీదయ్యా విశ్వ ప్రేమకే స్వరూపము నీవయ్యా క్షమరాజ్యము నీదయ్యా క్షమరాజ్యము నీదయ్యా దేవుని సంతతి మనమంతా విశ్వ కుటుంబం మనదంతా దేవుని సంతతి మనమంతా విశ్వ కుటుంబం మనదంతా మము దయ చూచి కరుణించావు ప్రేమే అభయంగా దైవరాజ్య
రాజ్యమే నీదయ్యా, దైవ రాజ్యమే నీదయ్యా. విశ్వ ప్రేమకి స్వరూపము నీవయ్యా, క్షమరాజ్యము నీదయ్యా, క్షమరాజ్యము నీదయ్యా. విశ్వ ప్రేమకి స్వరూపము నీవయ్యా, క్షమరాజ్యము నీదయ్యా, క్షమరాజ్యము నీదయ్యా, క్షమరాజ్యము నీదయ్యా. కాపరి ఓ కాపరి, నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము. కాపరి ఓ కాపరి, నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము. పసిపిల్లలు సిలువ తల్లి ఒడిలో వీరు, పసిమి ఛాయలారని కల్వరి పూలు. పసిపిల్లలు సిలువ తల్లి ఒడిలో వీరు, పసిమి ఛాయలారని కల్వరి పూలు. బలహీనులని నీవు వెలిగా చూస్తే కళవళపడి కన్నీరు పెడతారు. కాపరి ఓ కాపరి, నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము. కసి ఉన్న పసవున్న సిలువ విప్లవం వీరు, కసిరితే విసిరితే కదిలిరాదు విప్లవం. కసి ఉన్న పసవున్న సిలువ విప్లవం వీరు, కసిరితే విసిరితే కదిలిరాదు విప్లవం. సహన సహస్రాల సిలువ శిక్షణనివ్వాలి, సమాధాన స్వరభేరి రోగించాలి. కాపరి ఓ కాపరి, నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము. కాపరి ఓ కాపరి, నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము.
మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని జాలితో నన్ను పిలచిన దైవ ప్రేమ, జాలితో నన్ను పిలచిన దైవ ప్రేమ, ఎదలో గాయములన్నీయు స్వస్థపరచినది, ఎదలో గాయములన్నీయు స్వస్థపరచినది, మరణము జయించిన యేసుని ప్రేమ, మరణము జయించిన యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ మరపురానిది, విడువని ఎడబాయని యేసుని ప్రేమ, విడువని ఎడబాయని యేసుని ప్రేమ. మధురమైన ప్రేమ. ప్రజలకు ఎన్నెన్నో హితవాక్యములు వినిపించి సంధ్యా సమయంలో ప్రభు విశ్రాంతి తీసుకోదలిచాడు. శిష్యులందరినీ పడవ ఎక్కి తనకంటే ముందుగా సముద్రపు ఆదరికి వెళ్ళవలని సెలవిచ్చాడు. వారు చిన్న పడవ ఎక్కి దయామయుడు అంతవరకు వినిపించిన ప్రేమవాక్కులను జ్ఞాపకము చేసుకొనుచు ప్రయాణమై పోవచ్చు ఉన్నారు. అయితే సర్వలోకనాథుడు కొండపైన ఏకాంతముగా ప్రార్థనలో తన సమయమును గడుపుచూ ఉన్నాడు. శిష్యులు పయనించుచున్న ఆ నావ దరికి దూరముగా ఉండగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. గాలి బహుబలముగా ఎదురైనందుచేత అలలు రేగెను. ఎంత ఎత్తుగా వచ్చుచున్న అలల తాకిడికి ఆ నావ అల్లాడెను. ఆ చీకటిలో సముద్రములో ప్రయాణము చేయుచున్న శిష్యులకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. అయితే అంతలోనే ఆ రాత్రి 4వ జామున భూమిని, సముద్రమును, అందులోని సమస్త జీవరాశులను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు సమస్తమును ఆయన స్వాధీనములో ఉంచుకున్న సార్వభౌముడైన యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన అలా నీళ్ల మీద నడిచివచ్చుట చూచి వారు భయపడి తొందరపడి భూతమని చెప్పుకొని కేకలు వేయసాగిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పి వారిని తన అభయహస్తముతో ధైర్యపరిచాడు. ప్రియతమా, నీ జీవిత సముద్రంలో ఎన్నోసార్లు అలల వంటి శ్రమలు, కష్టములు, దుఃఖములు, ఆయాసములు, బలహీనతలు
నీకు ఎదురై నిన్ను కలవరపెట్టును. కానీ ధైర్యము తెచ్చుకో, సర్వశక్తుడకు ప్రభు నీతో కూడా ఉండి భయపడవద్దు అని అంటున్నాడు. యేసు నా దేవా నా ప్రాణనాథ
కూతురు కోయిలమ్మ మంగళమేసునకు పాడరమ్మా కొత్త ఆకాశం పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ కేసుమోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జల్లులమ్మ క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మ సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మ కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ యేసు చేతుల కాళ్ళను మేకులే కోయిలమ్మకు గాజులు గజ్జలమ్మ క్రీస్తు కల్వరి మరణదండమే కోయిలమ్మకు మంగళ సూత్రమమ్మ సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు రారాజు యేసయ్య కృపయు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము ఆదరణ నడుపుదల ప్రతి కుటుంబమును ఆరాధన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రతి వారిని దర్శించునుగాక ప్రతి రోగమును తొలగించునుగాక ప్రతి బాధను తీసివేయునుగాక ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునుగాక నీ రాకడకై వేచియున్న ప్రతివానికి సదా తోడైండునుగాక ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను సలహాలను మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియజేయండి. మా చిరునామా ఆరాధన PO Box 711 యానెండేల్ వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee.
Lord lift up his countenance upon thee and bless thee. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal roads are now unfolding, heaven's grand stands all in place, heaven's choir is now assembled, start to sing amazing grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now his face I see. Oh, the King is coming, the King is coming. Praise God, praise God, praise God. He's coming for me.